గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ సందీప్. నేను యూపీఎస్సీ ఎవరైనా రాద్దాం అనుకున్న వాళ్ళు ఎన్సీఆర్టీస్ కన్ఫామ్గా చదవాలి. ఇందులో నుంచి డైరెక్ట్ బిట్స్ పడతాయి మనకి. నేను క్లాస్ 12th ఏన్షియంట్ హిస్టరీ మనకి నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ చేస్తున్నాను. థీమ్ 1, బ్రిక్స్, బీడ్స్ అండ్ బోన్స్, ద హరప్పన్ సివిలైజేషన్. The Harappan seal, figure 1.1, is possibly the most distinctive artifact of the Harappan or Indus Valley civilization. అంటే స్టార్టింగ్ పాయింట్ మీకు చెప్తున్నాను చూడండి. హరప్పన్ సీల్ అంటే ముద్రిక అన్నమాట. సీల్ అంటే ముద్రిక అంటారు. హరప్పన్ సీల్ ఈజ్ పాసిబుల్లీ ద మోస్ట్ డిస్టింక్టివ్ అంటే స్పెషల్ అన్నమాట. మనకి విలక్షణమైన ఆర్టిఫెక్ట్ అంటే మనకి an ఆబ్జెక్ట్ దట్ ఈజ్ మేడ్ బై పర్సన్, దాన్ని ఆర్టిఫెక్ట్ అంటమాట. అంటే ఒక మనిషి తయారు చేసిన వస్తువు ఆర్టిఫెక్ట్ అంటారు. ఆఫ్ ద హరప్పన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది అంటే ఈ హరప్పన్ ముద్రిక అనేది చాలా విలక్షణమైన ఒక వస్తువు అన్నమాట. ఈ హరప్పన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ ముద్రిక అనేది చాలా విలక్షణమైన వస్తువు అని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మేడ్ ఆఫ్ ఏ స్టోన్ కాల్డ్ స్టెటైట్. అంటే ఈ ముద్రిక అనేది ఒక రాయితో తయారు చేశారు, దాన్ని స్టెటైట్ అంటారు. ఇది బిట్ కింద అడిగే అవకాశం ఉంది. ఇది ఈ చూసుకోండి. మేడ్ ఆఫ్ ఏ స్టోన్ కాల్డ్ స్టెటైట్. Next, seals like this one often contain animal motifs and signs from a script that remains undeciphered. అంటే ఈ ముద్రికలు ఏం కలిగి ఉంటాయంటే యానిమల్ మోటివ్స్ అంటే జంతువుల యొక్క బొమ్మలు అన్నమాట. మోటివ్స్ అంటే డిజైన్స్ అని చెప్పచ్చు. డెకరేటెడ్ ఇమేజ్, ఎస్పెషల్లీ రిపీటెడ్ వన్ ఫార్మింగ్ ఏ ప్యాటర్న్ అన్నమాట. ప్యాటర్న్ ఫామ్ అయ్యాయి. అండ్ సైన్స్ అంటే మీకు తెలుసు, సంకేతాలు అనేసి. ఫామ్ ఏ స్క్రిప్ట్ అంటే ఒక లిపి ఫామ్ చేస్తుంది అన్నమాట. ఈ ముద్రికల్లో మనకి దొరికే జంతువుల డిజైన్స్ కానీ సంకేతాలు కానీ ఒక స్క్రిప్ట్, ఒక లిపి ఈ ఫామ్ చేస్తుంది. దట్ రిమైన్స్ అన్డిసిఫర్డ్ అంటే మనం చదవడానికి, అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా ఉండేది అన్డిసిఫర్డ్ అంటారన్నమాట. కనుక నెక్స్ట్ చూడండి. ఎట్ అంటే ఇంకా అన్నమాట. వైఈటి ఎట్ అంటే ఇంకా. we know a great deal about the lives of people who lived in the region from what they left behind. Their houses, pots, ornaments, tools and seals. ఇన్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. అంటే ఇంకా మనకి ఏంటంటే పీపుల్ యొక్క జీవన పరిస్థితులు అంటే ఇన్ ద రీజియన్, ఆ రీజియన్లో మనకి వాళ్ళ హౌసెస్ నుంచి ఏం వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ పాట్స్, కుండలు, ఆర్నమెంట్స్, ఆభరణాలు, టూల్స్, వస్తువులు అండ్ సీల్స్, ముద్రలు అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అని ఎందుకన్నారంటే మనకు అక్కడ స్క్రిప్ట్ ఉంది, లిప్ ఉంది, బట్ దట్ ఈస్ అన్డిసిఫర్డ్. మనకంటే చదవడానికి వీలుగా లేదు. అందువల్ల ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటే మనకి వస్తువులు అన్నమాట. అక్కడ దొరికే స్టోన్స్, ఇవి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అని. నెక్స్ట్, లెట్ us see what we know about the హరప్పన్ సివిలైజేషన్. అంటే ఇంకా ఆ హరప్పన్ సివిలైజేషన్ నుంచి మనం ఏం తెలుసుకుంటాం అండ్ హౌ వి నో, ఎలా తెలుసుకుంటాం. విల్ ఎక్స్ప్లోర్ how archaeological material is interpreted and how interpretations sometimes says. అండ్ అంటే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ అన్నమాట. ఇంటర్ప్రిటేషన్ మీనింగ్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్. We will explore how archaeological material is interpreted and how interpretations sometimes change. Of course there are some aspects. అంటే ఇంకా ఒక ఆస్పెక్ట్ అంటే ఇక్కడ మనకి పర్టికులర్ పార్ట్ ఆర్ ఫీచర్ ఆఫ్ సంథింగ్ అన్నమాట.
ఈ సివిలైజేషన్లో మిగతా ఆస్పెక్ట్స్ దట్ ఆర్ ఎస్ అట్ అన్నోన్, అంటే ఇంకా మనకు తెలియకపోవచ్చు, అండ్ మే ఈవెన్ రిమైన్స్ సో, అంటే ఇంకా ఉండొచ్చు అన్నమాట. స్టిల్ ఆర్కియాలజిస్ట్స్ ఆర్ డిస్కవర్డ్ లేటెస్ట్ సైట్స్ అబౌట్ ద హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ మీకు టర్మినాలజీస్, ప్లేసెస్ అండ్ టైం ఉంది. ఇదొక పాసేజ్, ఇదొకటి చదివేస్తే చిన్న షార్ట్ వీడియో క్లోజ్ చేస్తాను. ద హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకు హరప్పన్ సివిలైజేషన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. ద టర్మ్ హరప్ప ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ద సివిలైజేషన్ వాజ్ ఐడెంటిఫైడ్. అంటే ఈ హరప్ప అనే పదం ఎలా వచ్చిందంటే, ఆ సివిలైజేషన్ ఎక్కడైతే గుర్తించారో, అంటే ఏ ప్లేస్లో అయితే గుర్తించారో దాన్ని, ఆ ప్లేస్ని మనకి సివిలైజేషన్ పేరు కింద పెట్టారన్నమాట. అది వీడు చెప్తున్నాడు. ద టర్మ్ హరప్ప ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ద సివిలైజేషన్ వాజ్ ఐడెంటిఫైడ్. ద టోటల్ టైమ్ స్పాన్ ఆఫ్ ద సివిలైజేషన్ రేంజెస్ ఫ్రమ్ 6000 BCE to 1300 BCE. మన టోటల్ సివిలైజేషన్ మనకి 6000 to 1300 ఉంది అని చెప్తున్నాడు. అంటే బిఫోర్ క్రీస్ట్ అన్నమాట ఈ సివిలైజేషన్. మనకి ఇక్కడ ఎర్లీ ఫేస్ యాజ్ టర్మ్డ్ యాజ్ ఎర్లీ హరప్పన్ 6000 to 2600 ఈజ్ ఏ ఫార్మేటివ్ ఫేస్ ఆఫ్ సివిలైజేషన్ అన్నారు. నెక్స్ట్ అర్బన్ ఫేస్ ఇచ్చారు, దీన్ని మెచ్యూర్ హరప్పన్ 2600 to 1900 ద మోస్ట్ ప్రాస్పరస్ ఫేస్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ద డెడ్ లైన్ ఆఫ్ ద సివిలైజేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1900. అంటే మనకి డెడ్ లైన్ కాదు, డిక్లైన్ అంటే మనకి డ్యామేజ్ అయిపోయిందన్నమాట ఆ సివిలైజేషన్ అంతా. ద డికేండెంట్ ఫేస్ ఈజ్ టర్మ్డ్ as లేట్ హరప్పన్. అది ఇప్పుడు 1900 to 1300. నెక్స్ట్ ద డిస్టింక్టివ్ హరప్పన్ పాటరీ, అంటే స్పెషల్ అన్నమాట, విలక్షణమైన హరప్పన్ పాటరీ అంటే మనకి కొండల తయారీ, బ్రిక్స్ అంటే ఇటుకలు, బేకుడు అన్బేకుడు, కాల్చినవి కాల్చలేనివి, సీల్స్ ముద్రికలు, వెయిట్స్ మనకి తూనికలు అన్నమాట, బీడ్స్ పూసలు, కాపర్ అండ్ బ్రాంజ్ ఆర్టికల్స్. కాపర్ అంటే తెలుసు కదా మీకు, రాగి. ఈ బిలాంగ్ టు ద హరప్పన్ సివిలైజేషన్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ద రీజియన్. అంటే ఈ రీజియన్లో మనకి ఈ దొరికాయి అన్నమాట ఇవన్నీ. ఆ రీజియన్ ఏంటంటే యాజ్ పార్ట్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్, బల్చిస్తాన్, సింధ్ అండ్ పంజాబ్ ప్రొవిన్సెస్ ఆఫ్ పాకిస్తాన్, నెక్స్ట్ అండ్ ద ఇండియన్ స్టేట్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. అంటే అటు పాకిస్తాన్లో ప్లస్ మన ఇండియాలో దొరికాయి. మ్యాప్ అని చూడమంటున్నారు, మ్యాప్ ఉన్నాయి, మీకు మ్యాప్ అని చూపిస్తాను. ఇది మ్యాప్ పన్ను. మ్యాప్ పన్నులో కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. మనకి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నాగేశ్వర్, మొహంజోదారో, బాలకోట్. మనకి వెస్ట్లో లాస్ట్ సుత్కా జెండర్ ఉంటుంది. సుత్కా జెండర్ నార్త్లో మాండా ఉంది. ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. ఇక్కడ కాళీబంగన్ ఇంపార్టెంట్, బన్నాలి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాసేజ్ నేను తర్వాత డీల్ చేస్తాను, అక్కడ ఆపుతున్నా.